హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి లక్ష్మి. ఈ వీడియోలో డి బ్లాక్ మూలకాలు, పరివర్తన మూలకాలకు చెందినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. డి బ్లాక్ మూలకాల నుంచి డిఎస్సి మరియు టెట్ ఎగ్జామ్స్లో రిపీటెడ్గా బిట్స్ రావడం జరుగుతుంది. ఈ వీడియో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అన్ని డి బ్లాక్ మూలకాలు ఆప్షన్ ఏ లోహాలు, ఆప్షన్ బి అలోహాలు, ఆప్షన్ సి లోహాలు అలోహాలు, ఆప్షన్ డి లోహాలు అర్ధలోహాలు. అన్ని డి బ్లాక్ మూలకాలు కూడా లోహాలే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ లోహాలు. Fe ప్రదర్శించగల గరిష్ట ఆక్సీకరణ స్థితి ఏది? ఆప్షన్ ఏ +6, ఆప్షన్ బి +7, ఆప్షన్ సి +8, ఆప్షన్ డి +5. Fe ప్రదర్శించగల గరిష్ట ఆక్సీకరణ స్థితి ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ +6. క్రింది వానిలో క్లెమెన్సన్ క్షయకరణ కారకం? ఆప్షన్ ఏ నికిల్, ఆప్షన్ బి పెల్లాడియం BaSO4, క్వినోలిన్, ఆప్షన్ సి PdBaSO4, ఆప్షన్ డి జింక్ HgHCl. క్రింది వానిలో క్లెమెన్సన్ క్షయకరణ కారకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ZnHgHCl. నైక్రోమ్లోని అణుఘటకాలు? ఆప్షన్ ఏ కాపర్ జింక్, ఆప్షన్ బి కాపర్ టిన్, ఆప్షన్ సి ఫెర్రం నికిల్ క్రోమియం, ఆప్షన్ డి ఫెర్రం నికిల్ కార్బన్. నైక్రోమ్లోని అణుఘటకాలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఫెర్రం నికిల్ క్రోమియం. క్రింది వానిలో అల్పాంతరాల సమ్మేళనం? ఆప్షన్ ఏ K4FeCN6, ఆప్షన్ బి TaH, ఆప్షన్ సి TiCl2, ఆప్షన్ డి Fe ప్లస్ నికిల్ ప్లస్ క్రోమియం. క్రింది వానిలో అల్పాంతరాల సమ్మేళనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి TaH. ఇత్తడి మిశ్రమ లోహంలోని లోహాలేవి? ఆప్షన్ ఏ కాపర్ టిన్, ఆప్షన్ బి కాపర్ జింక్, ఆప్షన్ సి కాపర్ ఫెర్రం, ఆప్షన్ డి కాపర్ క్రోమియం. ఇత్తడి మిశ్రమ లోహంలోని లోహాలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ బి కాపర్ జింక్. Cu+ డయా అయస్కాంత ధర్మానికి కారణం? ఆప్షన్ ఏ సంపూర్ణంగా నిండినటువంటి డి ఆర్బిటల్. Cu+ అనేది డయా అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉండడానికి కారణం ఏది అంటే సంపూర్ణంగా నిండి ఉన్నటువంటి డి ఆర్బిటాల్ని కలిగి ఉండడమే. KMnO4లో మాంగనీస్ యొక్క ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే +7. జలద్రావణంలో క్రింది వాటిలో రంగు లేని అయాన్? ఆప్షన్ ఏ స్కాండియం +3, ఆప్షన్ బి టైటానియం +3, ఆప్షన్ సి వెనిడియం +3, ఆప్షన్ డి క్రోమియం +3. జలద్రావణంలో క్రింది వాటిలో రంగు లేని అయాన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ స్కాండియం +3. పరివర్తన మూలకాల సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం? ఆప్షన్ ఏ n-1 × d 1 to 10 ns0 to 2, ఆప్షన్ బి n-1 × d 1 to 10 ns1 to 2, ఆప్షన్ సి n-1 × d 10 ns1, ఆప్షన్ డి n-1 × d 10 ns2. పరివర్తన మూలకాల యొక్క సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ బి n-1 × d 1 to 10 ns1 to 2. పరివర్తన మూలకాలు జడ ఎలక్ట్రాన్ జంట ప్రభావాన్ని ప్రదర్శించును, ఆప్షన్ బి బహుళ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించును, ఆప్షన్ సి అల్ప ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉండును, ఆప్షన్ డి ఉత్ప్రేరక ధర్మం కలిగి ఉండవు. పరివర్తన మూలకాలు అనేవి బహుళ ఆక్సీకరణ స్థితులని ప్రదర్శించును. ఆన్సర్ ఆప్షన్ బి బహుళ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించును. ఈ క్రింది ఎలక్ట్రాన్ విన్యాసంలో ఉన్నప్పుడు పరివర్తన మూలకము గరిష్ట ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించును. ఆప్షన్ ఏ D3S2, ఆప్షన్ బి D5S1, ఆప్షన్ సి D5S2, ఆప్షన్ డి D6S2. ఆన్సర్ ఆప్షన్ సి D5S2 ఎలక్ట్రాన్ విన్యాసంలో ఉన్నప్పుడు పరివర్తన మూలకం అనేది గరిష్ట ఆక్సీకరణ స్థితులని ప్రదర్శిస్తుంది. డయా అయస్కాంత ధర్మము వీటి వలన కలుగుతుంది? ఆప్షన్ ఏ పూర్తిగా నిండినటువంటి ఆర్బిటల్స్ వలన, ఆప్షన్ బి జతకూడని ఎలక్ట్రాన్ల వలన, ఆప్షన్ సి ఫెర్రంని కలిగి ఉండటం వలన, ఆప్షన్ డి అంతర పరివర్తన మూలకాలని కలిగి ఉండటం వలన. డయా అయస్కాంత ధర్మం వీటి వలన కలుగుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పూర్తిగా నిండినటువంటి ఆర్బిటల్స్ వలన. పారా అయస్కాంత స్వభావం అనేది ఈ క్రింది వేటి ధర్మము? ఆప్షన్ ఏ జతకూడని ఎలక్ట్రాన్లు, ఆప్షన్ బి జతకూడిన ఎలక్ట్రాన్లు, ఆప్షన్ సి పరివర్తన మూలకాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ జతకూడని ఎలక్ట్రాన్లు అనేవి
పారా అయస్కాంత స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్రింది వానిలో ఏ అయాన్ ద్రావణము రంగుని ప్రదర్శిస్తుంది? ఆప్షన్ ఏ Ti+4, ఆప్షన్ బి Zn+2, ఆప్షన్ సి Cu+, ఆప్షన్ డి Mn+2. ఆన్సర్ ఆప్షన్ డి Mn+2. Mn+2 అయాన్ ద్రావణం రంగుని ప్రదర్శిస్తుంది. పరివర్తన మూలకము ఈ క్రింది విన్యాసాన్ని కలిగి ఉన్నప్పుడు గరిష్ట అయస్కాంత భ్రామకాన్ని ప్రదర్శిస్తుంది. ఆప్షన్ ఏ 3d8, ఆప్షన్ బి 3d7, ఆప్షన్ సి 3d6, ఆప్షన్ డి 3d5. 3d5 విన్యాసాన్ని కలిగి ఉన్నప్పుడు పరివర్తన మూలకము గరిష్ట అయస్కాంత భ్రామకాన్ని ప్రదర్శిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ డి 3d5. ఈ క్రింది వానిలో అతి తక్కువ అయస్కాంత భ్రామకం గల అయాన్ ఆప్షన్ ఏ Fe+2, ఆప్షన్ బి CO+2, ఆప్షన్ సి Ni+2, ఆప్షన్ డి Cu+2. ఈ క్రింది వానిలో అతి తక్కువ అయస్కాంత భ్రామకం కలిగి ఉన్నటువంటి అయాన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి Cu+2. మొదటి పరివర్తన శ్రేణిలో మూలకాల పరమాణు సంఖ్యలు ఆప్షన్ ఏ 21 నుంచి 29, ఆప్షన్ బి 21 నుంచి 30, ఆప్షన్ సి 20 నుండి 29, ఆప్షన్ డి 20 నుంచి 30. మొదటి పరివర్తన శ్రేణిలోని మూలకాల పరమాణు సంఖ్యలు అనేవి 21 నుంచి 30 వరకు ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి 21 నుంచి 30. రెండవ పరివర్తన శ్రేణి మూలకాల పరమాణు సంఖ్యలు ఆప్షన్ ఏ 21 నుంచి 30, ఆప్షన్ బి 39 నుండి 48, ఆప్షన్ సి 37 నుంచి 46, ఆప్షన్ డి 38 నుంచి 47. రెండవ పరివర్తన శ్రేణిలో మూలకాల యొక్క పరమాణు సంఖ్యలు అనేవి 39 నుంచి 48 మధ్యలో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి 39 నుండి 48. క్రింది లోహాయాన్లలో రంగు లేనిదేది? ఆప్షన్ ఏ V+2, ఆప్షన్ బి Cr+3, ఆప్షన్ సి Zn+2, ఆప్షన్ డి Ti+3. ఈ క్రింది లోహాయాన్లలో రంగు లేనిదేది అంటే ఆన్సర్ ఆప్షన్ సి Zn+2. K4FeCN6 ఇది ఒక సమన్వయ సమ్మేళనము. ఈ సమన్వయ సమ్మేళనంలో ఉన్నటువంటి బంధాలేవి? ఆప్షన్ ఏ అయానిక్ బంధాలా, ఆప్షన్ బి సంయోజనీ బంధాలా, ఆప్షన్ సి అయానిక్ బంధాలు మరియు సంయోజనీ బంధాలు, ఆప్షన్ డి అయానిక్ బంధాలు మరియు సంయోజనీ బంధాలు మరియు సమన్వయ సంయోజనీ బంధాలు. K4FeCN6 అనే సమన్వయ సమ్మేళనంలో ఉన్న బంధాలు ఏవి అంటే ఆన్సర్ ఆప్షన్ డి అయానిక్ బంధాలు మరియు సంయోజనీ బంధాలు మరియు సమన్వయ సంయోజనీ బంధాలు. పరివర్తన మూలకాల యొక్క సాంద్రతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ బి చాలా ఎక్కువగా ఉండును. అయస్కాంత క్షేత్రంలో వికర్షించబడే పరమాణువు ఏది? ఆప్షన్ ఏ కోబాల్ట్, ఆప్షన్ బి Hg మెర్క్యూరీ, ఆప్షన్ సి మాల్బిడినం, ఆప్షన్ డి స్ట్రాన్సియం. అయస్కాంత క్షేత్రంలో వికర్షించబడే పరమాణువు ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి Hg మెర్క్యూరీ. పరివర్తన మూలకాలలో భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది క్రింది ఏ ఆర్బిటాల్లోనికి ప్రవేశిస్తుంది? పరివర్తన మూలకాలు అంటే వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఒక భేదపరిచే ఎలక్ట్రాన్ ఎప్పుడు కూడా డి ఆర్బిటాల్లోనికే ప్రవేశిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి డి బ్లాక్ ఎలిమెంట్స్. ఏ శ్రేణిలో అయినా ఉండగల పరివర్తన మూలకాల గరిష్ట సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. ఆన్సర్ ఆప్షన్ డి 9. ఏ శ్రేణిలో అయినప్పటికీ కూడా పరివర్తన మూలకాల గరిష్ట సంఖ్య ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ డి 9. ఈ క్రింది వాటిలో అధిక విద్యుత్ వాహకతని ప్రదర్శించే మూలకం ఏది? ఆప్షన్ ఏ కాపర్, ఆప్షన్ బి కాడ్మియం, ఆప్షన్ సి సిల్వర్, ఆప్షన్ డి జింక్. ఆన్సర్ ఆప్షన్ సి సిల్వర్. క్రింది వానిలో అధిక విద్యుత్ వాహకతని ప్రదర్శించే మూలకం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి సిల్వర్. వంట నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే లోహ ఉత్ప్రేరకం ఏది? ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి నికిల్, ఆప్షన్ సి మాల్బిడినం, ఆప్షన్ డి ఫెర్రం. వంట నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే లోహ ఉత్ప్రేరకం క్యాటలిస్ట్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి నికిల్. Ni+2 అయస్కాంత స్వభావం. Ni+2 ఏ అయస్కాంత స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అని అడగడం జరిగింది. ఆప్షన్ ఏ ఫెర్రో అయస్కాంత స్వభావం, ఆప్షన్ బి పారా అయస్కాంత స్వభావం, ఆప్షన్ సి డయా అయస్కాంత స్వభావం, ఆప్షన్ డి అయస్కాంత స్వభావం లేదు. Ni+2 యొక్క అయస్కాంత స్వభావం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ బి పారా అయస్కాంత స్వభావం. ఈ క్రింది +8 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శించే మూలకాలు? ఆప్షన్ ఏ OS అండ్ Ru, ఆప్షన్ బి OS అండ్ ఫెర్రం, ఆప్షన్ సి OS అండ్ మాంగనీస్, ఆప్షన్ డి రుథీనియం మరియు రొబీడియం. ఆన్సర్ ఆప్షన్ ఏ OS అండ్ రుథీనియం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.